బయటకు పోతాను, దానికి ఇష్టం వచ్చింది అదే కొనుక్కుంటాను. సుమా సుమా బావా ఏం చెప్తానే పిలిస్తే అప్పుడు చెప్తలేవు. గివి మంచిగా ఉన్నాయని బుక్ చేస్తాను బావా. ఇప్పుడు బుక్ చేయక ఇంకా టైం ఉన్నది. ఇప్పుడు అవి అన్ని బుక్ చేస్తాను చెప్పొకసారి. అవును కానీ అన్నం తిన్నావా? గోళీలు వేసుకున్నాను. అన్నం తిన్నా కానీ ఇంకా గోళీలు వేసుకోలేదు. గోళీలు వేసుకోకుండా నువ్వు సెల చూస్తానవా? గోళీలు వేసుకున్నావు పన్నాడు. వేసుకుందామంటే గోళీలు చేదున్నాయి బావ, అందుకే వేసుకోలేదు. గోళీలు చేదు ఉండకపోతే ఎట్లుంటాయి నాకు అర్థం కాదు. కానీ కాక గోళీలు వేసుకోవాలి టైంకు. బాబు లోపలికి రావే. ఏం చేస్తున్నావే? ఏం లేదు బాబు. బాగున్నా అల్లుడు? బాగానే. అల్లుడు ఎటు పోలేదా? ఎటు పోలేదు మామ, ఇప్పుడే బయటకు పోయి వచ్చిన. ఇగో బాబు కూర్చోవే, కూర్చోవే. లేదా అల్లుడు, బిడ్డకు 5 నెలలు పడ్డాయి కదా, ఇంటికి తీసుకుపోవడానికి వచ్చిన. నేను పంపమామా, నీకు ఉండే బుద్ధి అయితే 2 రోజులు ఉండు. ఎందుకంటే నాకు అక్కడ పంపుడు నాకు ఇష్టం లేదు మామయ్య. నేను పంపమామయ్య, ఉండే బుద్ధి అయితే 4 రోజులు ఉండు. విన్నావా? దేవుడు దయ చూపెట్టి మాకు ఫలం ఇచ్చిండు, ఆ ఫలాన్ని మేము కాపాడుకోవాలి మామయ్య. అదేంటి అల్లుడు అట్లా అంటున్నావు? నేను బిడ్డను ఎట్లా తీసుకుపోతానో అట్లనే తీసుకొని వస్తా. అది నా బిడ్డ కాదా? ఎప్పటికేం సెలవుతావు? మామయ్య సుమన్ తీసుకురావడానికి వెళ్ళిండు. 5 నెలలు పడ్డాయి కదా సుమకు, శ్రీమంతం చేద్దామా బావా? మేము ఏ జన్మలో యాదృశ్యం చేసుకున్నామనే. నువ్వు మా చెల్లకు తల్లి లేనందుకు తల్లి అసలు వదిన దొరికినవే. ఈ జన్మకు ఇది చాలు. సుమ ఎవరు? మీ చెల్ల అయితే నాకు కూడా చెల్లెలు ఉన్నారు కదా. మీ చెల్ల ఒకటి, సుమ ఒకటా? చెల్లెలానే చూసుకుంటామని కూడా. చేద్దాం బావా శ్రీమంతం సుమకి. నాన్న నాకు చెప్పకుండా పోయింది కానీ అసలు ఈ సీమంతానికి ఏమేం చేస్తారో నాకేం తెలియదా? మరి ఎట్లనే ఏమేం చేస్తారే? అయ్యో బావా ఏమేం చేస్తారంటాను? నేను చేస్తా కదా, నేను ఉన్నా కదా. అరిసెలు, గారెలు, లడ్డూలు, సుమకి ఇష్టమని అన్నీ చేద్దాం. అట్లనే గాజులు, పుట్టింటి పట్టు ఒక మంచి పట్టు చీర తీసుకొద్దాం. సుమకి ఇష్టమని అన్నీ చేసి మంచిగా చేద్దాం శ్రీమంతం. అయ్యో బావా, ఆడపిల్ల కోరుకునేది పుట్టింటి సారే. పుట్టింటి సంతోషం కోరుకుంటది. అందుకోసమే ప్రతి ఇంటిలో ఆడపిల్ల ఉండాలని అంటారు. ఇప్పుడు మన సుమ వస్తుంది, మన ఇంటి ఆడబిడ్డ వస్తుందిగా, మనం కూడా సంబారంగా శ్రీమంతం చేద్దాం. బజార్కి పోదాం పా బావా. నీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంత బాధ్యత ఉంది. నువ్వు 100 చెప్పు మామయ్య, దాన్ని పంపిగా. నేను పనికాడ దాన్ని మసం పడ్డాక నేను చూడటానికి వచ్చిన. నేను నాకు ఫోన్లు వస్తానే మామయ్య. నాకు గది కాదు బావా, 2 రోజులు పోతా, నాకు కూడా పోవాలనిపిస్తాను. అల్లుడు నువ్వు గట్లనకు, ఒక 4 వత్తులు తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తా. మీకు ఒకవేళ రాకపోతే అయితే మీరు కూడా రండి, అక్కడి నుంచి డ్యూటీకి పోండి. సరే మామ, 4 రోజులు పంపిస్తా. సుమా నువ్వు గోళీలు పట్టుకొని పో, మంచిగా అన్ని పట్టుకొని పో. విన్నావా? సరే పట్టుకోపోతే మరి నువ్వు కూడా వస్తావా? నాకు కూడా వీలైతే వస్తా. నేను వీలు కాకపోతే నీకు ఫోన్ చేస్తా కానీ తాళం వేసి కిటికీ మీద పెట్టు నువ్వు. సరే విన్నావా? జాగ్రత్త మరి, జాగ్రత్త మామ. ఓకే అల్లుడు. విన్నావా? సాయంత్రంకి కడకేకులు ఫ్రై చేసిపోతా, తిను. సరే సరే బాబు కూర్చోవే, బట్టలు ఎదుర్కొంటా, పోదాం. అమ్మయ్య, అల్లుడైతే ఒప్పుకున్నాడు. ఇంటికాడ వదినే ఉండు అన్న చూస్తాండ్రు. వదినైతే మొన్న సుమకు 5 నెలలు పడ్డాయి, పోయి తీసుకురా మామయ్య అని. మరి అయిన బట్టలు చదువుకో బిడ్డ, పోదాం మరి. సరే బాబు, 5 నిమిషాలల్లా బట్టలు ఎదుర్కొంటా, నువ్వు కూర్చో. ఎవరింటికి పోవాలో తెలుసానే? వాని ఇంటికే. నేను వస్తానా?
నేను రాకముందే మీ సంతోషం. నేను వచ్చినాక ఎంత సంతోషంగా ఉంటారో చూస్తా. శేఖర్, పెదాపు ఇటు మా ఇంటి ముఖాలు వచ్చినావేంది? పనుండదురా, పనుండి వచ్చినా. మీ అయ్యటో పోతాను కదా. పెదబాపు చెల్లెని తీసుకురాను వేండి. సుమన్ తీసుకురావడానికి పోయిండు, కూసో. కూర్చోడానికే వచ్చినా. ఇప్పుడు దీని ముందుకు వచ్చాను బావా. చెప్పు చెల్లా నాన్న ఈయన నాకు అయిపో. ఏంటిరా ఏం గుయ్యం గుయ్యం పెడతారు? ఏం లేదు మామయ్య, బావని థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న తీసుకురమ్మని చెప్తాను. అదేనా బాపు, థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న తీసుకున్నా. తను కూర్చొని ఉండు. మీరు ఎటోళ్ళటు ఒకటే కావాలరా. నా పని తొందరగా అయిపోతుంది. నేను ఉన్న వాడలా ప్రశాంతంగా ఉండనిస్తానా? నేను ఉంటానన్నా నా శక్తులు ఉండనిస్తాయా? ఈ ఇంట ఈరోజు మొదలు అయ్యో ఇది మొదలు అన్నాడు, ఏం చేస్తాడో ఏమో. మా అన్నయ్య లేడు. ఉన్నాడు, ఇప్పుడే బయటకు వెళ్ళిండు. అవునా? సుమా ఆరోగ్యం ఎట్లుంది? మంచిగా ఉంది వదిన. హాస్పిటల్ వెళ్ళినవా? పోయినా. ఏమన్నారు డాక్టర్? స్కానింగ్ చేసింది, మెడిసిన్ ఇచ్చింది, వేసుకోమంది. సరే అని చెప్పేసి. టైంకి మందులు వేసుకుంటానా మంచిగా? అబ్బో, మందులు వేసుకోకపోతే మీ అన్నైనా ఊరుకునేది. సరే గాని అల్లుడని చెప్పిరా కోడదని చెప్పిరా స్కానింగ్ లా? నిజం చెప్పాలా వదిన, నాకు బిడ్డ ఉడితే మంచిగా ఉండు అని ఉంది. ఎందుకు చెప్పాలా? అమ్మ లేని నాకు అమ్మ ప్రేమ తెలియదు. అన్నయ్య పెంచిండు. నిన్ను మా అన్న పెళ్లి చేసుకున్నాక అమ్మ ప్రేమ ఏందన్నది తెలిసింది. ఇప్పుడు ఆ దేవుని దయ వల్ల చాలా రోజుల తర్వాత మా అమ్మే వస్తుందేమన్న ఆశ ఒకటి అవుతుంది వదిన. తప్పకుండా మీ అమ్మే వస్తుంది సుమా, అస్సలు టెన్షన్ పడకు. మీ అమ్మే ఉడుతుంది, నీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆడపిల్ల ఉడితే అదృష్టవంతులు అని అంటారు. అవును, ఆడపిల్లే ఉట్టాలి, మా అమ్మే ఉట్టాలి. నాకు 2 అమ్మలని చెప్పుకుంటా ఈ కాడ నుంచి. తప్పకుండా మీ అమ్మే ఉడుతుంది, ఖచ్చితంగా వదిన. ఖచ్చితంగా. అవును కానీ అన్నయ్య అత్తలేడు. మీ అన్నయ్య బయటికి వెళ్ళిండు. ఫోన్ చేస్తావు, మీ చెల్లి వచ్చిందని చెప్తే గంతులు వేసుకుంటూ వస్తాడు. ఫోన్ చేస్తా. హలో బావా, ఎక్కడున్నావు? మీ చెల్లి వచ్చింది, రా తొందరగా. తొందర రా మరి. సరే సరే సరే, దా మరి తొందరగా. మీ అన్న వస్తాడట, దగ్గరికి వచ్చిండట. నేను పోయి వాటర్ తీసుకొని వస్తా. సరే వదిన. శేష, నీ ఆడిబిడ్డ వస్తుందని సంతోషపడుతున్నావే.
నిమ్మకాయల బంధించుదాం అనుకుంటున్నా. శేష్మా, నిన్ను నిమ్మకాయల బంధించితే ఏమున్నది? బొమ్మను చేసి చిత్రగింతలు పెడతా. బొమ్మ లెక్క తయారైనవే రేష్మా. సుమా మంచినీళ్ళు తాగరా. వదినా 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 నానా నానా వదినా వదినా నానా వదిన కింద పడ్డది. ఏమైందమ్మా? లేదు నాన్న. చేయడాయమ్మా, చేయడా ఇట్లా వదినా ఇటు చూడు. ఏమైందమ్మా? లే, కొన్ని నీళ్ళు చల్లు, బుజ్జి కొన్ని నీళ్ళు చల్లు చల్లు. లే లే. వదినా వదినా ఏమైందమ్మా? లే. మెల్లగా 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 కూర్చో. వదినా లే, లేచి ఇట్లా కూర్చో. లే. లే, కూర్చో తల్లి కూర్చో. ఏమైంది వదినా? ఏమనిపించింది? రేష్మా, అయిపోయిందే నీ పని. ఎంత సంతోషంగా ఉంటావే. నా పేరు రాదండి ముత్తయ్య. ఏంది నాన్న వదిన ఎందుకు ఇట్లా పడిపోయింది? ఏమో బిడ్డ, నువ్వు తొందరపడకు, నేను వానికి ఫోన్ చేస్తా. వదినా హలో, ఎక్కడున్నావు శేఖర్? ఇగో కోడలు పడ్డది, కొంచెం నువ్వు తొందరగా ఏం పని ఉన్నా విడిచిపెట్టరా. ఏమో ఏమైందేమో నాకు తెలియదు, తొందరగా. ఓకే. అన్నయ్య వస్తుండటమ్మా. వదినా వదినా ఏమైంది? ఏమైందిరా? ఏమో అన్న నీళ్ళు ఇచ్చుకుంటే ఎవరు? అది నేను అడగాలి. నేను పోయినప్పుడు మంచిగానే ఉన్నారు కదా, ఎటన్నా తీసుకుపోయినావా? అది అది ఇంకా ముత్తయ్య వచ్చిండే ఇంటికి. వాడెందుకు వచ్చిండ్రా? ఏమోనే వచ్చిండు. నేనుంటే బాగా చెప్పి మాట్లాడతారని నేను సపరేట్గా వెళ్ళిపోయినా, అది కూడా లోపలికి వచ్చింది. నేను వచ్చినప్పుడు మంచిగానే మాట్లాడింది అన్న. ఇది ఆన్ పని అయి ఉంటది. ఎట్లా మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదంతా ఆని పనా? ఆని సంగతి నేను చెప్తానే. అరే, చెల్లెని తీసుకొస్తానని గిట్ట వానికి చెప్పినావా నువ్వు? అది డాడీ ఎటు పోతానని అడిగి అంటే చెల్లెని తీసుకొస్తానని చెప్పిండే. ఇది వాన్ పనేరా, ఇది వాన్ పనే. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నాం కదా, వాడు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయాడు వాడు. అన్న ఎట్లనే? శేష్మా 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 వదినా? అన్న మనకి ఎవ్వరు దిక్కు లేరు, ఆ దేవుడే దిక్కు. మనకి ఇంకెవరే అన్న ఆధారం? మన దేవుడే,
మనం ఏడికి పోయేటోళ్ళం కాదు, ఏం చేసేటోళ్ళం కాదు. ఉండన్నా. శేష్మా శేష్మా వదినా వదినా శేష్మా వదినా అన్న వదిన లేదు. వదినా ఇది చూడు. ఏమైంది? వదినా నేను ఆ దేవునికి మొక్కుతావు. ఏమైంది శేష్మా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మరి ఏమైంది శేష్మా? వదినా వదినా ఏమైతుంది శేష్మా? ఓ శేష్మా శేష్మా ఏమైంది? ఏమనిపిస్తుంది శేష్మా? ఓ శేష్మా అన్న ఇది. ఏమోరా ఇదే అర్థమైతలేదు. శేష్మా వదినా ఓ శేష్మా లే శేష్మా వదినా శేష్మా ఇదేందిరా? వదినా ఇది చూడు. వదినా ఇది చూడు. వదినా ఏమైంది శేష్మా? ఇటు చూడే. వదినా ఇది చూడవా? వదినా ఇది చూడు ప్లీజ్. ఏమైంది? 2 నిమిషాలు కూడా సంతోషంగా లేవు కదా. ఏమైంది శేఖర్? మళ్ళీ పడిపోయిందా? ఏమో మొత్తం పడిపోయింది. శేష్మా బుజ్జి శేష్మా బుజ్జి ఏంటి ఎట్లా చేసిండు? ఏంటి బాబు ఇవి? ఏం అర్థమైతలేదు. శేష్మా ఇది చూడు వదినా. వదినా ఇది బుజ్జి చూడవా? లేమ్మా లే, కళ్ళు తెరు, తెరువమ్మా కళ్ళు తెరు. శేష్మా ఏమైతుంది? ఇట్లయితే అంటది బాబు. బిడ్డ ఏదైనా బొట్టు గిట్ట ఏదైనా పెట్టకపోయినాం. పెట్టినాకనే లేసింది బాబు. మళ్ళా పడిపోయింది. ఇట్లా చేస్తుంది. కాళ్ళు నొక్కలే వదినా. శేఖర్ నువ్వనే ఉంటే మొక్కుపోరా. చూసుకుంటుండకు, ధైర్యం తెచ్చుకో. దేవుడే దిక్కనట్టు ఇది ఏందో దేవుడు పెడతా. వదినా బుజ్జి వదినా ఇది చూడు వదినా. కళ్ళు తెరువమ్మా కళ్ళు తెరు. బుజ్జి కళ్ళు తెరు. కాళ్ళు నొస్తున్నాయి, చేతులు అన్నీ నొస్తున్నాయి, తలంతా నొస్తుంది. పెద్ద బాబు పెద్ద బాబు పెద్ద బాబు ఏంటిది బుజ్జి? ఏంటి బుజ్జి అని అంత గాంభీరంగా అంటే భయపడతా అనుకుంటానవా? నువ్వు చేసేది కరెక్టా? ఒక్కసారి నీ మనసును అడుగు పెద్ద నాన్న. ఇట్లా బాధ పెట్టి ఏం సాధిస్తావే? ఏం బాధ పెట్టినా? ఏం మాట్లాడతాను? ఎవరి గురించో మాట్లాడితే నీ దగ్గరికి వచ్చేందుకు మాట్లాడతా? నీ ముందు నిలబడేందుకు మాట్లాడతా? ఏం చేస్తావు? మా అంటే మంత్రాలు చేస్తావు కావచ్చు, పానం కుంపు చేస్తావు కావచ్చు, అంతకు మించి ఏం చెయ్యవు. ఒక్కటి గుర్తు పెట్టుకో, మనుషులను నమ్మినోళ్ళు చెడిపోయినరు కావచ్చు, దేవుణ్ణి నమ్మినోళ్ళు చెడిపోయినట్టు చరిత్రలే లేదు. అర్థమైందా? నువ్వు 100 చెయ్యి, మా అరికాలకు కూడా ముళ్ళు నాటనియ్యాడు ఆ పెద్దపురం మల్లన్న. గుర్తు పెట్టుకో, అర్థమైందా? నీ ఆటలు వేరేటోళ్ళ దగ్గర, మా దగ్గర కాదు. మా వదిన గిట్ట మంచి గాకపోవాలే గల్మకాడ పండబెట్టి బలిత్త మైసం మక్కకు. అర్థమైందా? నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిపోతానవా? నీ వదినని కాదే, నిన్ను చిత్రహింసలు పెడతా. నీ కడుపులున్న బిడ్డ ఎట్లా బయటకతో చూస్తా. మీరు సంతోషంగా ఎట్లుంటారో చూస్తానే, చూస్తా.
ఏంది శబ్దాలు ఎన్నడినలే నా జీవితంలో. ఇప్పుడేమో కొత్తగా వినిపిస్తున్నాయి. ఈ అల్లర్లన్నీ ఎక్కడి? అయినా ఈ అల్లర్లకు నేను భయపడేటోన్నా, అయినా ఈ శబ్దాలు నన్నేం చేస్తాయి? బుజ్జా వచ్చి మాపటిలు బెదిరించిపోయింది. కొంపదీసి ఆ అల్లాలన్నీ దేవునియా? ఏహే ఈ దేవుళ్ళు ఎక్కడి దేవుళ్ళు ఉంటే ఇన్ని రోజులు నా ఆటలు సాగునా? దేవుళ్ళు లేవు, ఏం లేవు, అంతాల భ్రమ. నేను భూమి మీద ఉన్నంతసేపు నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే నడవాలి. ఏమిరా నీ కళ్ళు చూసి చూసి కాయలు కాసినాయా? కళ్ళు వీకనా? ఇని ఇని చెవులు రంధ్రాలు పడ్డాయా? చూలం వెయ్యనా? చూస్తానంటివి కదరా, రుద్ర రూపంతర పుట్టిన పెద్ద పురపోనిరా. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు కన్న తల్లిదండ్రుల మెప్పుతోని అగ్గిలో నుంచి పుట్టి అగ్గిబంతులు ఆడుకుంటున్న అగ్గి మల్లన్ననిరా. పెద్ద పురపోనిరా. కన్న తల్లిదండ్రులకు తోడబుట్టిన అక్క చెల్లెళ్లకు శనార్థ్